రైతుల మారువేషంలో పోలీస్ స్టేషన్కి వెళ్లిన ప్రధానమంత్రి. వినడానికి కాస్త విచిత్రంగానూ నమ్మశక్యం కాకుండా ఉన్నా సరే ఇదే నిజం. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి తప్ప సమస్యలు వినడానికి గానీ తీర్చడానికి గానీ దగ్గరికి రారు. పోనీ మనం వెళ్ళి అడిగినా సరే చూద్దాంలే అంటూ ఆ విషయాన్నే మర్చిపోతారు. ఇక మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మరి సామాన్యుల బాధలు ఎవరు పట్టించుకుంటారు? వారికి అండగా ఎవరు నిలబడతారు? ప్రజాస్వామ్య దేశంలో అసలు ప్రజల కష్టాలు వినే నాయకులే లేరా అంటే ఉండేవారు ఒకప్పుడు అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. అది 1978వ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని ఈత్వా జిల్లా. సాయంత్రం 6 గంటల టైం. పోలీస్ స్టేషన్కు ఓ రైతు వచ్చాడు. ముడతలు పడ్డ పంచె, జబ్బల బనియన్, తలకి పాగా ధరించి దుస్తులపై బురద మరకలతో ఉన్నాడు ఆ రైతు. స్టేషన్కి రాగానే అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది ఎవరు నువ్వు అని అడిగారు. అయ్యా, నా గేదె తప్పిపోయింది, మీరే నాకు సాయం చేయాలని చెబుతూ లోపలికి వచ్చేశాడు ఆ మురికి బట్టలతో ఉన్న రైతు. అదే నా కుటుంబానికి జీవనాధారం, అది లేకుంటే మేము రోడ్డు మీద పడతామయ్యా అన్నాడు దీనంగా. అయితే అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న ఓ పోలీస్, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, నీ గేదె ఎలా తప్పిపోయింది, కంప్లైంట్ ఇచ్చేస్తావా అని జోరు మీద ఉన్న గూడ్స్ ట్రైన్లా టపీమని 4 ప్రశ్నలు వేశాడు. కన్ఫ్యూజ్ అయిపోయిన ఆ రైతు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అయ్యా, నేనే వెతుక్కుంటానులే అని వెనుకకు తిరిగి వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న మరో పోలీసు వచ్చి చాయ్ ఖర్చులకు డబ్బులు ఇవ్వు, రిపోర్ట్ రాసిస్తా అని ఆ రైతును నైస్గా అడిగాడు. నేను పేద రైతునయ్యా, ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేను, నా దగ్గర ఇంతే ఉంది, అసలు నీకు ఎంత కావాలి అన్నట్టు అడిగాడు ఆ రైతు. ఇలా కాసేపు బేరమాడిన రైతు మొత్తానికి వచ్చిందే సంతోషం అన్నట్టుగా బేరం కుదుర్చుకున్నాడు. ఆ రైతు తన జేబులో నుండి కొన్ని రూపాయలు తీసి లంచంగా ఇచ్చాడు. వచ్చి గంట గడుస్తున్నా సరే పాపం ఆ రైతును కూర్చోమని కూడా అనలేదు ఆ సిబ్బంది. ఇక పోలీస్ స్టేషన్ మధ్యలో ఉన్న ఓ రూమ్ లో ఓ వ్యక్తి ఫిర్యాదులు రాస్తున్నాడు. ఆ సదరు కానిస్టేబుల్ చెప్పగానే అతను ఆ రైతు ఫిర్యాదును కూడా రాశాడు. ఇక చివర్లో నువ్వు సంతకం చేస్తావా లేదా వేలిముద్ర వేస్తావా అని కాస్తంత వెటకరంగా నవ్వుతూ అడిగాడు ఆ పోలీస్. అతను అన్నదానికి చుట్టుపక్కల ఉన్న పోలీసులు కూడా పక్కున నవ్వారు. అందుకు ఆ రైతు వేలిముద్ర ఎందుకు, నేను సంతకమే చేస్తాను అన్నాడు స్టైల్ గా. అవునా, అయితే చెయ్యి అన్నట్లుగా పెన్నుని రైతు ముందు విసిరేశాడు. పెన్నుతో పాటుగా ఆ పోలీస్ టేబుల్ మీద ఉన్న తంబు ప్యాడ్ కూడా తీసుకున్నాడు ఆ రైతు. అంతే, కాస్తంత సీరియస్ గా ఆ పోలీస్ సంతకం చేయడానికి పెన్ను చాలదా, తంబు ప్యాడ్ ఎందుకు అని అడిగాడు. అయినా సరే ఆ రైతు మౌనంగా ఉన్నాడు. ఓహో, సంతకం చేయడం నీకు రాదనుకుంటా అంటూ మరోసారి జోకు వేశాడు. ఇక ఆయన సంతకం పెడుతుండగా, అబ్బో నిధి పెద్ద ప్రధానమంత్రి సంతకం మరి అనగానే ఈసారి స్టేషన్లో ఉన్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. అయినా సరే ఆ మాటలు రైతు ఏమాత్రం వినిపించుకోలేదు. మౌనంగా అన్ని భరించాడు. సదరు ఎఫ్ఐఆర్ కాగితాలపై సంతకం చేశాడు ఆ రైతు. అయితే ఆ సంతకం చూసిన రైటర్కు నోట మాట రాలేదు. ఎందుకంటే ఆ సంతకం నిజంగానే ప్రధానమంత్రి సంతకం. ఇక ఆ షాక్ నుంచి తేరుకునే లోపే 10 నిమిషాల్లో ఉన్నతాధికారులు ఆ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అంతే, ఆ స్టేషన్ మొత్తం స్పాట్ లో సస్పెండ్ చేసేశారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన ఆ రైతు ఎవరో కాదు, మన రైతు ప్రధాని చరణ్ సింగ్. అసలు సంగతి ఏంటంటే పోలీసులు సామాన్యులను పట్టించుకోవట్లేదని ప్రధాని చరణ్ సింగ్ కి తెలిసింది. అయితే వారి పనితనం ఎలా ఉందో స్వయంగా తెలుసుకోవాలని ఇలా మారువేషంలో రైతులా వెళ్లారు. ఈ దెబ్బతో పోలీస్ శాఖలో చాలా ఏళ్ల వరకు భయం ఉండేది. ఎప్పుడు ఏ మారువేషంలో వస్తాడో, మన జాగ్రత్తలో మనం ఉండాలని వచ్చేది సామాన్యుడైనా పెద్ద బడా వ్యక్తి అయినా ఒకే రకంగా ట్రీట్ చేసేవారు. మరి ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి ఉందో లేదో మీరే చెప్పాలి. ఈ రోజుల్లో నాయకులే ప్రజల దగ్గరికి వెళ్తే తప్ప ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈ విధానం మారితేనే మన దేశంలో అవినీతి అధికారులు ఉండారనేది నగ్న సత్యం. ఇక ఉత్తరప్రదేశ్లోని సామాన్య కుటుంబంలో చౌదరి చరణ్ సింగ్ 1903 డిసెంబర్ 23న జన్మించారు. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టారాయన. తొలుత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున చురుగ్గా వ్యవహరించిన ఆయన అక్కడి విధానాలు నచ్చక సొంత పార్టీ పెట్టుకున్నారు. తర్వాత కాలంలో యూపీ సీఎం 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 1967 ఏప్రిల్ 3 నుంచి 1968 ఫిబ్రవరి 25 వరకు తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం ఏడాది తిరగకముందే కుప్పకూలింది. దీంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇందిరా కాంగ్రెస్ మద్దతుతో 1970 ఫిబ్రవరి 18 నుంచి అదే ఏడాది అక్టోబర్ 1 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇందిరా కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో ఆయన ప్రభుత్వం మరోసారి కుప్పకూలింది. అప్పటి వరకు యూపీ రాజకీయాలకే పరిమితమైన చరణ్ సింగ్ ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక రైతు కుటుంబంలో జన్మించిన చరణ్ సింగ్ కు వారి కష్టాల గురించి బాగా తెలుసు. అందుకే రైతుల కోసం, గ్రామీణ భారతం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వ్యవసాయం
రూపురేఖలు మార్చిన ఘనత చరణ్ సింగ్ కే దక్కుతుంది. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే తన వంతు కృషి చేశారు. ప్రజాప్రతినిధిగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించేవారు. భూస్వామ్యుల దోపిడీని ఎండగట్టారు. 1939లోనే రైతుల కోసం రుణ విముక్తి బిల్లును తీసుకొచ్చారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎంతో మంది రైతన్నలకు ఇది ఉపశమనం కలిగించింది. అన్నదాతల ఆత్మహత్యలను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది. అంతేకాదు భూస్వాముల చేతుల్లో మూలుగుతున్న భూమిపై పేదలకు హక్కులు కల్పించారు. ఇలా అన్ని సామాజిక వర్గ రైతులకు నాయకుడిగా ఎదిగారు చరణ్ సింగ్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు జీతాలు, ఇతర ప్రయోజనాల్లో భారీగా కోతలు పెట్టారాయన. 1980 జనవరి 14న ఆయన తుదిశ్వాస విడిచారు. రైతుల కోసం చేసిన సేవలకు గాను రాజ్ఘాట్లో ఆయన స్మారకానికి కిసాన్ ఘాట్ అని పేరు పెట్టారు. ఆయన జన్మదినాన్నే కిసాన్ దివస్ గా జరుపుకుంటున్నారు. మరి ఇలాంటి గొప్ప గొప్ప నేతలు ఈ రోజుల్లో ఉన్నారా చెప్పండి. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.